హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆగండి. ఈరోజు మీ అందరికీ ఒక మంచి విషయం చెప్తాను, వినేసి వెళ్తురు. కానీ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అన్నీ చూసేస్తున్నారు. చూడొద్దని కాదు, చూడండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోస్ తీయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సింపుల్ రెసిపీస్కి కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా సింపుల్గా చూపిస్తాను, ఏ రెసిపీ అయినా. మా చిన్నప్పుడు మేము బెండకాయలు తింటే ఆ పచ్చి బెండకాయని కూడా 1, 2, 3 వరకు తినేసేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని బెండకాయలు తిన్నా ఆ టేస్ట్ రావట్లేదు, మరి ఎందుకనో తెలియట్లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు నేను చేస్తుంది బెండకాయ ఫ్రై ఏంటంటే గుంటూరులో మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను అనమాట. మన నెల్లూరు స్టైల్లో ఏంటంటే పప్పుల పొడి వేస్ట్ చేస్తారు, అక్కడ పప్పుల పొడి అయితే ఏం చేయరు. ముందుగా బెండకాయల్ని బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని